ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని తప్పుబట్టింది నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ ఎన్బీడీఏ. ఎటువంటి కారణాలు లేకుండా సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానల్స్ ప్రసారాలు నిలిపివేయడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారనే దురుద్దేశంతో ఈ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం సరికాదని వ్యాఖ్యానించింది. సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానల్స్ ప్రసారాలు అడ్డుకోవడం మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది ఎన్బీడీఏ. ఆర్టికల్ 19A ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడంగా దీన్ని పేర్కొంది. మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎన్బీడీఏ. ప్రభుత్వం జోక్యం చేసుకుని సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానల్స్ ప్రసారాలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని తప్పుబట్టింది నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ ఎన్బీడీఏ. ఎటువంటి కారణాలు లేకుండా సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానల్స్ ప్రసారాలు నిలిపివేయడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. టీడీపీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారనే దురుద్దేశంతో ఈ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేయడం సరికాదని వ్యాఖ్యానించింది. సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానళ్ల ప్రసారాలు అడ్డుకోవడం మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది ఎన్బీడీఏ. ఆర్టికల్ 19A ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడంగా దీన్ని పేర్కొంది. మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎన్బీడీఏ. ప్రభుత్వం జోక్యం చేసుకుని సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, ఎన్బీడీఏ చూస్తున్నాం ఎటువంటి కారణాలు లేకుండా ఏపీలో పలు ఛానల్స్ ప్రసారాలని అడ్డుకోవడం, అందులో సాక్షి టీవీ కూడా ఒకటి. దీన్ని తప్పుబడుతున్న పరిస్థితి. ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మీడియా స్వేచ్ఛను అడ్డుకోవద్దని. ఎలాంటి వివరాలు ఉన్నాయి? న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఎన్బీడీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరిపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యానికి గురిచేసే విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను అణిచేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని ప్రధానంగా ఎన్బీడీఏ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండడం నేరం కాదు. ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలను ప్రసారం చేసినంత మాత్రాన దానిపైన కక్ష సాధింపుతో సాక్షి టీవీ, అలాగే TV9, ఎన్టీవీ, 10TV 4 ఛానళ్ల ప్రసారాలను ఆపివేయడం పైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ నోటు ఎన్బీడీఏ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో వెంటనే ఈ 4 ఛానల్స్ సాక్షి సహా మిగిలినటువంటి 3 ఛానల్స్ అన్నిటిని కూడా వెంటనే పునరుద్ధరణ చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. ఈ రకమైనటువంటి వ్యవహార శైలి, ఒక విరుద్ధమైనటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలి కారణంగా బ్రాడ్కాస్టర్స్కు అడ్వర్టైజర్స్కు మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాలు, వ్యాపారపరమైనటువంటి సంబంధాలు కూడా దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు వ్యాపారం, పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశంపైన తాము ఒక ఫ్రెండ్లీగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం, ఇంకోవైపు ఈ రకమైనటువంటి మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ను, అలాగే బ్రాడ్కాస్టర్స్ను, ఈ కేబుల్ టీవీ ఆపరేటర్స్ పైన ఒత్తిడి తీసుకొచ్చి కేబుల్ టీవీ ఆపరేటర్స్ పైన వారిని బెదిరించి ఈ 4 ఛానల్స్ సాక్షి, TV9, 10TV ఈ ఛానల్స్ అన్నిటిని కూడా నిషేధించే విధంగా ప్రసారాలను ఆఫ్ చేయించడం పైన ఎన్బీడీఏ జాతీయ స్థాయి సంస్థ, ఈ సంస్థ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా, రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేటువంటి ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)G ప్రకారం ఆ మేరకు రాజ్యాంగం దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛ కల్పించింది. ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండడం అనేది ఒక డైవర్సిఫైడ్ డెమోక్రసీకి నిదర్శనం. సో ప్రజాస్వామ్యం అంటేనే రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండడం. సో ఆ రకరకాల విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నంత మాత్రాన, వాటిని ప్రసారం చేసినంత మాత్రాన సాక్షి టీవీని, అలాగే TV9, 10TV లాంటి ఛానల్స్ అన్నిటిని కూడా వాటి ప్రసారాలపైన నిషేధం విధించడం ఏమాత్రం తగదని కూడా ఎన్బీడీఏ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపైన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే పునఃసమీక్ష చేసి ఈ ఛానల్స్ అన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. సో దీనివల్ల కేవలం ఛానల్స్ పత్రికా స్వేచ్ఛ పైన కక్ష సాధింపే కాదు, వ్యాపారపరమైనటువంటి ఒక ప్రతికూల ధోరణి పడేటువంటి అవకాశం ఉంది. సో తమకు నచ్చనటువంటి ఛానల్స్ను, తమకు నచ్చనటువంటి సంస్థలను కూడా ఇలా నిషేధం విధించడం వల్ల, ఇబ్బంది పెట్టడం వల్ల రాష్ట్రంలో
ఆ వాతావరణం చెడిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు మీడియాకు సంబంధించినటువంటి ఒక స్వేచ్ఛను అణచివేసినట్టు అవుతుంది. అలాగే ఏవైతే ఈ బ్రాడ్కాస్టర్స్ కానీ అలాగే అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వ్యాపారపరమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ఒక రకంగా ఇది ట్రేడ్ను కూడా దెబ్బతీసే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి వైఖరి తీసుకోవడం అనేది డెఫినెట్గా ఇటు రాష్ట్రానికి మంచిది కాదు, స్వేచ్ఛకు మంచిది కాదు, వ్యాపార వర్గాలకు కూడా మంచిది కాదు. కాబట్టి ఈ అంశంపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పునఃసమీక్ష చేసి ఈ 4 ఛానల్స్ను వెంటనే పునరుద్ధరించాలని ప్రధానంగా న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ ఈరోజు విజ్ఞప్తి చేసింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.